బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే పఠాన్ వార్ లాగా ఉంది అంటున్నారు. అలా ఏం లేదు, బాగానే ఉంది సినిమా, చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఎలా అనిపించారు? చాలా బాగుంది, అంతా బాగుంది, ఫైట్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాదు చిన్న ప్రాబ్లం ఉంది, నాకు హిందీ రాదు. అయ్యో సినిమా విజువలైజ్ చాలా బాగుంది, అంత గ్రాఫిక్స్ ఎలా బాగుంది, అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా 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 రోజుల తర్వాత హృతిక్ స్క్రీన్ మీద చూసా కదా, సో చాలా బాగా సో అనిపించింది. ఇలా కాంబినేషన్ ఆల్రెడీ చూసారు కదా, సో ఇప్పుడు ఎలా అనిపించింది దీపికా పదుకొనే హృతిక్ రోషన్? యాజ్ పాతదానిలాగానే ఉంది, వాళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీ కదా, సో లాస్ట్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అవును, జస్ట్ పేరు చూపిస్తారు అంతే, అంతకు మించి ఏమి ఉండదు. జస్ట్ పేరు చూపిస్తారు. చాలా బాగుంది, 2 5కి 3 ఇవ్వచ్చు. మీకు హిందీ రాదన్నారు, ఎలా అర్థం చేసుకున్నారు? బట్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, అది మేనేజ్ చేస్తాను. బాగుంది. చాలా రోజుల తర్వాత హృతిక్ రోషన్ మన స్క్రీన్ పైన కనిపించారు, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి పఠాన్ కానీ వార్ కానీ ఇదే తరహాలో వచ్చాయి మూవీస్, సో ఇదేమైనా కొత్తగా ఉందా అదే స్టోరీగా? మరీ కొత్తగా ఏమనిపించలే, బాగుంది అంతే. గ్రాఫిక్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. దీపికా పదుకొనే క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, రోల్ బాగా ఇచ్చారు సో దీపికా పదుకొనే. లాస్ట్లో మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కనిపించాయి మూవీలో, సో బాలీవుడ్ యాక్టర్స్ ఎలా క్యారీ చేస్తారు? అది మిసైల్ ఫైట్స్ కొద్దిగా కొన్ని లాస్ట్ మూమెంట్లో కొన్ని గూస్ బాంబ్స్ ఉంటాయి. బాగుందండి, అంటే లాస్ట్ టైం మనకి పఠాన్ మూవీ ఇవి కూడా వచ్చాయి కదా, సేమ్ తరహా స్టోరీస్ ఉన్నాయి అంటున్నారు. కొంచెం డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉంది. అంటే హృతిక్ రోషన్ మనం చాలా రోజుల తర్వాత కనిపించారు కదా, సో ఒక క్రిష్ లాంటి హృతిక్ రోషన్ యాక్టింగ్ బాగుంది. దీపికా పదుకొనే ఎలా అనిపించింది? దీపికా పదుకొని చెప్పక్కర్లేదు, బాగుంది. సాంగ్స్ వినలే. గ్రాఫిక్స్ ఎలా ఉంది? అది ఎవరో